హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పద్దు3 అన్నయ్య వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా, వీడియోస్ అయితే పెట్టట్లేదండి. సరిగ్గా హెల్త్ అయితే బాగాలేదు, అందుకే లేట్ అవుతున్నాయి వీడియోస్. ఇదైతే మా బాబు బర్త్డే రోజునైతే మేము బయటకు వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే అందరికీ తెలిసిందే కదండి, కాళేశ్వరి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి అయితే మా పేరెంట్స్ ఫస్ట్ టైం అనమాట రావడం. ఇన్ని రోజులు కూడా ఎందుకు అవ్వలేదు, ఈ టెంపుల్కి తీసుకెళ్ళలేదు వాళ్ళని. సరే చూస్తారు కదా అని చెప్పి మా అమ్మని మా నాన్నని కూడా తీసుకెళ్ళాను అనమాట టెంపుల్ చూడడానికి. చాలా అంటే చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ అంతని. రష్గా ఏమీ లేరు, జనం ఉన్నారు కానీ అంత రష్ అనిపించలేదు అనమాట. ప్రతి ఒక్కటి మాత్రం చూపిస్తా తీసుకెళ్ళానమాట మా అమ్మ మా నాన్నని కూడాని. అలాగే మాతో పాటు మీరు కూడా చూసేయండి. అలాగే మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, షార్ట్ వీడియోస్లో ఎవరైతే విషెస్ పెట్టారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ అయితే మా మీద ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడైతే సగం అయితేనే తీసానండి, పూర్తిగా అయితే తీయలేదన్నమాట. టెంపుల్ చూడడానికని వచ్చాం కదా, సరేలే ఈసారి వెళ్ళేటప్పుడు మొత్తం క్లియర్ చేద్దామని చెప్పి హాఫ్ అయితేనే తీసానమాట నేను. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు ఈ టెంపుల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ప్రెజెంట్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది. తర్వాత ఇక్కడ మా వారితో చిన్న క్లిప్ అయితే తీసానమాట. ఎక్కువైతే షూట్ చేయలేదండి, అక్కడక్కడ అయితేనే షూట్ చేశాను. టెంపుల్ చూసారా? నెక్స్ట్ ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారనమాట. ఫస్ట్ వెళ్ళగానే మా పాప నిలబెట్టిందండి, టక్కుమని నిలబడిపోయిందనమాట. తర్వాత నేను నిలబడింది. మా బాబుది సరిగ్గా పెట్టడం రాకవాడికి సెట్ అవ్వలేదనమాట. చూపించే కాయిన్ నాది. తర్వాత మా బాబుది ట్రై చేసిందనమాట మా పాప. ఇక్కడ మా నాన్నది కూడా ఫస్ట్ పడిపోయింది, సెకండ్ టైం వెళ్ళి నిలబెట్టగానే నిలబడిపోయిందండి కాయిన్. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు ఎవరి మీద లేకుండా అయితే ఉండరు, అందరి మీద ఉంటుంది ఆ తండ్రి ఆశీస్సులు అనేది. ఇక్కడైతే తాత మా అమ్మమ్మలతోటి మా పిల్లలిద్దరూ అయితే వీడియో క్లిప్పుని ఫొటోస్ తీయించుకున్నారన్నమాట కొన్ని. చూసారా శివయ్య తండ్రి ఎంత అందంగా ఉన్నారండి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకుని మేము బయటకు వచ్చేసి ఒక చోట అయితే కూర్చున్నాము. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. నెక్స్ట్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి కూడా తీసుకెళ్ళాము. ఈ రెండు టెంపుల్స్ అయితే చూడలేదు మా పేరెంట్స్, అందుకే ఈ టెంపుల్కి కూడా తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ కరెక్ట్గా బైక్ పార్కింగ్ చేస్తుందంటే ట్రైన్ వస్తుందని అలా కొంచెం షూట్ చేసిందనమాట మా పాప అనేది. ఇప్పుడైతే ఇస్కాన్ లోపలికైతే వెళ్తున్నాము. లోపలైతే షూట్ చేయలేదు నేను, ఎందుకంటే అందరూ ఉన్నారు, ఎవరు కూడా షూట్ చేసుకోవట్లేదు ఫోన్స్ తోటి. సర్లే మనం షూట్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది, మనల్ని బట్టి అందరూ కూడా షూట్ చేస్తారని చెప్పి నేను లోపలైతే ఏం క్లిప్స్ తీయలేకపోయానండి. ఈ బయట నుంచి అయితేనే తీసాను అనమాట. మ్యాక్సిమం కొన్ని ట్రై చేశాను. నెక్స్ట్ మేమైతే ఇంకా బయలుదేరేసామండి. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయాం అనమాట. ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈసారి అయితే వాళ్ళ నాని దగ్గర అయితే కేక్ కట్ చేస్తానని చెప్పాడనమాట మా బాబు. సరే అయితే అమ్మమ్మ నానమ్మ ఒక చోటే ఉన్నట్టుంటారు ఒక ఫ్రేమ్లోనే అని చెప్పి ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే బయలుదేరడానికి వెళ్తున్నాము. దారిలో రోజ్ మిల్క్ అయితే తీసుకున్నారనమాట మా నాన్న. ఫస్ట్ బయటని తాగుదామని అనుకున్నాం, వెదర్ బాగుందనని. ఇంక లోపలికి వెళ్ళిపోయామంట, బాగా ఎక్కువ క్రౌడ్గా ఉందని మెయిన్ రోడ్న. నేనైతే లైట్గానే తీసుకున్నానండి.
నేనైతే లైట్గానే తీసుకున్నానండి, ఎక్కువైతే తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం అప్పటికే నాకు బాగాలేదు హెల్త్ అనేది. చూసారా ఎంత క్రౌడ్ ఉందండి. అసలు బైక్ వెళ్ళడానికి కూడా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో చాలా ఇబ్బంది పడ్డాం మేము. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరు అయ్యంగారు బేకరీకి అయితే వచ్చాము. మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, కేక్ అయితే తీసుకురావడానికి అయితే వచ్చాను అనమాట. మా పాప బర్త్డే కూడా 1 వీక్ ముందు అయ్యిందండి, కానీ అదైతే షూట్ చేయలేకపోయాము మేము కొన్ని రీజన్స్ వల్ల. ఇక్కడైతే మా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చాము. మా అత్తయ్య గారు ఒకరే ఉంటారు ఒక గదిలోని. కనిపిస్తున్న ఆమె మా అత్తయ్య గారు అనమాట, స్కై బ్లూ కలర్. అవి పక్కన కూర్చున్న వాళ్ళు అయితే మా అమ్మగారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట మా బాబు అనేది. తన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇద్దరూ ఉండాలని అనుకున్నాడు. అందుకని మా పేరెంట్స్ అయితే అప్పటికప్పుడు వచ్చారనమాట ఊరు నుంచి. ఇది బ్లాస్ట్ అయితే రివర్స్లో బ్లాస్ట్ అయ్యిందండి పాపం. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడైతే మా నాన్నతో అయితే క్లిప్ తీసుకున్నాము. షూట్ చేసింది నేనే కదా, మేము కనబడిపోతే ఎలా అని చెప్పి బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి మరి మేము షూట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కేక్ కటింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మరింత గ్రోత్ అవ్వేలా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్దు 318 వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. చక్కగా మా ఫ్యామిలీతోటి ఎంత బాగా రీచ్ చేయొచ్చు అన్న హోప్స్ తోటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను పిల్లల్ని బాగా చదివించుకోవాలన్న ఒక ఆశతో అయితే నేను స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే బాగానే అనిపించింది. షార్ట్ వీడియోస్లోకి వచ్చేంత వ్యూస్ అయితే ఈ ఫుల్ వీడియోస్కి రావట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింత మందికి రీచ్ అవుతుందన్న ఆశతో అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్దు 318. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.